ఇవాళైతే నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఎలా చేస్తాను ఏంటో చూపిస్తారండి. ఫస్ట్ అయితే చక్కగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, నా స్టైల్లో కాబట్టి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా మూత చేసి పక్కన పెట్టుకోండి. ఇలా వేస్తేనే పులుసు మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు ధనియాలు, జీలకర్ర, కానీ నేను చేయను. ప్యాన్ పెట్టుకొని, అది కూడా చేపల పులుసు ప్యానే పెట్టుకోవాలి, అప్పుడే చేపల పులుసుకి టేస్ట్ వస్తుంది. సరిపడా నూనె వేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు అయితే కంపల్సరీ వేసుకోండి, కానీ మాడకొట్టద్దు. డ్రై రోస్ట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా ఫ్రై చేసుకొని పట్టుకున్న మసాలా కూడా వేసి మసాలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మగ్గించుకోండి. టమాటా మెత్తగా మగ్గితేనే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అయితే 3 సార్లు కొంచెం వేయండి, అలా వేస్తే టేస్ట్ వస్తుందంట. ఇదొక చిన్న టిప్ అనుకోండి. సరిపడా కారం, మీరు ఎంత తింటే అంత. మేమైతే ఎక్కువ తింటాం, అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. చింతపండు నానడానికి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ వాటరే ఈ మసాలాలో వేసుకొని కలిపేసి ఇప్పుడు వచ్చేసి చేప ముక్కలన్నీ నీట్గా దూరం సదురుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ దగ్గరే ఉండండి. తర్వాత తీసి ఆ టేప్ కూడా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ముక్క మాడిందంటే అస్సలు బాగోదు. ఇప్పుడైతే మీరు చేపల కూర కలపడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది మన అమ్మమ్మ కాలం నుంచి వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది కూడా. అలాగే కలపాలి. చింతపండు పులుసు మొత్తం వేసుకోండి, అటు చిక్కగా కాదు అటు పల్చగా కాకుండా మీడియంగా వేసేసుకొని ఒక్క మరుగు మరిగించి, కావాలంటే మీరు ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఇంకొక 10 నిమిషాలు మరిగించి ఆఫ్ చేస్తే అంతే, నా స్టైల్లో చేపల పులుసు అయితే అయిపోయింది. ఒకటైతే తక్కువైంది, కొత్తిమీర. మరి లేనప్పుడు ఏం చేస్తాం, పక్కింట్లోకి వెళ్ళి అడిగితే కొంచెం ఇస్తారు కదా, వేసుకొని తినేయడం అంతే. నేనైతే తిన్నాను, చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ట్రై చేయండి. బాయ్.